ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నమస్కారం, నేను మీ కిరణ్ శర్మ. వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం చాలా విశేషంగా మీకు అందజేస్తున్నటువంటి ఏకైక ఛానల్ మనది మాత్రమే. జ్యోతిషాంశాల ద్వారా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ స్థితులని, తులలో రవి ఉండడం, వృశ్చికంలో ఇతర గ్రహాలు, అలాగే అతిచారంలో గురుడు, ఇలా ఆ గ్రహాల యొక్క గమనాన్ని బట్టి మనము చూసేటువంటి విధానం, దానివల్ల ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి, దేశ గోచారంతో పాటు మనము ప్రతి వారం కూడా చెప్పుకునేటువంటి గ్రహ గోచారంతో పాటుగా సెంటిమెంట్, అంటే పంచమ భాగ్యస్థానం ఉన్నటువంటి అది కూడా సెంటిమెంట్ చూడవచ్చు మేము కూడా. అంటే ఈ షేర్ మార్కెట్ సెంటిమెంట్తో ప్రభావితం అవుతుంది కదా, అదొకటి. అలాగే షష్టమ అష్టమ స్థానాలు, యుద్ధ వాతావరణం, రాజకీయ పరిస్థితులు, ఇవన్నీ కూడా చూసి మనం చెప్పేటువంటి ఒక విశ్లేషణ ఈ షేర్ మార్కెట్ సమాచారం. కాబట్టి షేర్ మార్కెట్ సమాచారంలో మీరేమి కంగారు పడకుండా మీ యొక్క స్వీయ అనుభవాన్ని, పెద్దల యొక్క సూచనలు సలహాలు తీసుకొని తప్పకుండా ఇందులో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే ఏ రాష్ట్రాల వారి బాగుందో కూడా చెప్పుకునే ప్రతినిధం. వీడియోని చివరి వరకు చూడండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఈరోజు 24-28వ తేదీ మధ్యలో, అంటే నవంబర్ 24 నుంచి 28వ తేదీ మధ్యలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ సమాచారం ఎలా ఉంటుంది, రాబోయేటువంటి అంటే కొత్త ఇంగ్లీష్ క్యాలెండర్గా వచ్చేటువంటి సంవత్సరానికి ఇంకొకటే మాసం ఉంది. ఆ మాసంలో ఆర్థిక పురోగతి ఎలా ఉంటుంది, దానికి ప్రీ సెమీఫైనల్గా, అంటే సెమీఫైనల్గా ఇది ఒక పనికి వస్తుంది మనకి. కాబట్టి ఈ వారం అత్యంత ప్రధానమైనది. కాబట్టి ఏదేమైనా 24వ తేదీ నవంబర్ నుంచి 28వ తేదీ నవంబర్ మధ్యలో ఉన్నటువంటి విశ్లేషణ, గత వారంలో మనము 26,068 వరకు నిఫ్టీ క్లోజ్ అవ్వడం, అలాగే సెన్సెక్స్ కూడా 85,231 వరకు సెన్సెక్స్ క్లోజ్ అవ్వడం అనేది మనం చూసాం. ఆల్మోస్ట్ నేను దగ్గరకు వచ్చేసాను. 100% నేను ఆల్మోస్ట్ 99% నేను రీచ్ అయ్యాను. ఇందులో సందేహం లేదు. మనకి ఒక రోజు బాగాలేదన్నాను, ఆ రోజు కూడా మనకి నష్టం వచ్చిన విషయాన్ని మీరు గమనించుకోవచ్చు. ఇక్కడ మరి ఈ వారంలో కొద్దిగా ఎక్కువగా విశ్లేషణ చేసినప్పుడు రోజువారీ కూడా చూశాను కాస్త నేను. 24వ తేదీ ఎలా ఉంటుంది అని అడిగితే 25,940 వరకు రీచ్ అవుతుంది. 25,960 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది నిఫ్టీ. అలాగే 25th రోజున 26,189 వరకు రీచ్ అయినా మళ్ళీ కొద్దిగా వెనక్కి వచ్చే అవకాశం, అంటే 25,900 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మంగళవారం కొద్దిగా డౌన్ ఫాల్ కనబడుతుంది. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోండి. మళ్ళీ వెంటనే 26వ తేదీ బుధవారం మనకి 26,346 వరకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. 27వ తేదీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం 27,186 కూడా రీచ్ అవ్వచ్చు. 27,186 బాగా వినండి. 27,186. నేనేమి ఆశామ చెప్పట్లేదు, ఆల్మోస్ట్గా 2,000 డిఫరెన్స్ చెప్తున్నాను నేను. అంతవరకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మ్యాక్సిమంగా యావరేజ్గా ఎలా ఉంటుంది అని అడిగితే 26,265, అంటే యావరేజ్గా 25,265. కానీ మ్యాక్సిమం 27,186 వరకు కూడా నిఫ్టీ అనేది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. కారణం బ్యాంకింగ్ షేర్లు, అలాగే మనకి ఆటోమొబైల్ షేర్స్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మంచి అనుకూలవంతమైన శుభయోగాలు కనపడుతున్నాయి. బ్యాంకులలో కూడా కొన్ని బ్యాంకింగ్ వ్యవస్థలో కొన్ని బ్యాంకులు మాత్రమే నష్టాలు ఉంటాయి. అందులో ఎస్ బ్యాంక్ ఒకటి, HSBC రెండు కూడా కొద్దిగా నష్టాన్ని సూచించే అవకాశం ఉంది. అలాగే HDFC అనేది కొంత లాభాన్ని పొందుకుంటుంది. LIC షేర్స్ కూడా కొద్ది నష్టాన్ని కలిగించే అవకాశాలు. కెనరా బ్యాంక్, ICICI, తర్వాత SBI, ఇతర బ్యాంకులు కూడా మంచి లాభాలు పొందే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే ICICIలో ప్రుడెన్షియల్ కూడా మీకు మంచి లాభాన్ని కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మనకి మారుతి సుజుకి ఒకటి చాలా మంచి లాభాలు పొందుకునే అవకాశం, హై లెవెల్ గ్రోత్ కనబడుతుంది. అలాగే టాటా మోటార్స్ కూడా తప్పకుండా అభివృద్ధి పొందుకునే అవకాశం. మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమొబైల్స్ కూడా మంచి లాభాలు, కొత్త ఆవిష్కరణల వల్ల మంచి లాభాలు పొందిన అవకాశం. వాళ్ళ ఉత్పత్తి పెరగడం, అలాగే విక్రయాలు పెరగడం వల్ల కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. ITC కూడా అద్భుతంగా ఉంటుంది. అశోక్ లీలాండ్ కూడా చాలా బలంగా ఉండే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ షేర్స్ మీరు కొనుగోలు చేయవచ్చు. అనుభవాన్ని తప్పకుండా స్వీకరించండి. ఇక టాటా స్టీల్ నష్టాన్ని వచ్చే అవకాశం, టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నష్టాన్ని వచ్చే అవకాశం, భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా నష్టాలు వచ్చే అవకాశం, బజాజ్ అలయన్స్, బజాజ్ ఫైనాన్స్ కూడా నష్టాలు పొందుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఫార్మా ఇండస్ట్రీ, అరోబిందో కానివ్వండి, రెడ్డి ల్యాబ్స్ కానివ్వండి, ఇతరత్ర హెటెరో, ఇంకా ఏదైనా ఈ ఫార్మా సంబంధించిన షేర్స్లలో కూడా కాస్త యావరేజ్ పెద్దగా లాభాలు గడించే అవకాశం ఏమీ కనిపించడం లేదు. ఆ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది.
మనకి సెన్సెక్స్ ఎలా ఉండబోతోంది, సెన్సెక్స్ విషయం చెప్పలే గురువు గారు అని అడిగితే మ్యాక్సిమం టు మ్యాక్సిమం కాస్త సోమవారం రోజున స్లోగా స్టార్ట్ అవుతుంది. అంటే కొద్దిగా విదేశీ సంబంధమైనటువంటి అంతర్జాతీయ ప్రమాణాల గురించి తెలుసుకుంటూ, అలాగే ముఖ్యంగా ఐరోపా మార్కెట్ కొద్దిగా స్టార్టింగ్లోనే డౌన్ ఫాల్ అవ్వడం వల్ల కొద్దిగా భారతదేశీయ మార్కెట్ అనేది కొద్దిగా స్లోగా స్టార్ట్ అవుతుంది. అంటే కదా నిదానం ఉంటుంది. 85,221 అంటే 85,231 నుంచి అంటే మొన్న ముగింపు నుంచి స్టార్ట్ అయ్యి ఒక రేంజ్లో 85,245కి వెళ్ళి మరి తెలియదు కొంత 84,990కి డౌన్ అవ్వచ్చు. కానీ నేను ఓవరాల్గా చూసినప్పుడు గ్రోతే కనపడుతుంది. బట్ 85,245ని మనం రీచ్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ట్యూస్డే కాస్త స్లోనే ఉంటుంది. అంటే ఇక్కడ మరి 84,550 కానివ్వండి, లేదా 85,245 నుంచి కూడా 84,570కి కొద్దిగా దిగజారే అవకాశం ఉంటుంది. కొద్దిగా నష్టాల్లో ముగుస్తుందేమో. ఎందుకంటే అక్కడ రాహు కుజుడి యొక్క ప్రభావము, శుక్రుడు రవిగ్రహాల యొక్క ప్రభావం వల్ల కొంత మంగళవారం మనకి నష్టాన్ని సూచించే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక బుధవారం అదృష్ట యోగం 85,219 నుంచి 85,640 వరకు మనకి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే డే వైజ్ కూడా దాన్ని కొద్దిగా తీసుకున్నా నేను, అలా అనుకూలంగా ఉంటుంది. గురువారం రోజున మళ్ళీ కొద్దిగా అంటే 85,640 ఉన్నది కాస్త 85,640 స్టార్ట్ అయ్యి 85,000 వరకు వచ్చి లేదా 85,100లో ముగింపు పొందుకునే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి నష్టమే సూచిస్తుంది. అంటే గత వారం అంటే ముందు రోజు కన్నా ఆ రోజు నష్టం సూచించే అవకాశం. ఇక శుక్రవారం రోజున 85,990 85,990 మ్యాక్సిమం రీచ్ అవుతుంది. అలాగే లేదు ఒకసారి ఏమిటంటే 85,865 నుంచి 85,300 వరకు మధ్యలో కూడా అది కొంచెం తటస్థమైన స్థితి కొనసాగవచ్చు. కానీ 85,990 అనేది నాకైతే స్పష్టంగా అది అనుకూలవంతంగా కనబడుతోంది. మంచిగా సెన్సెక్స్ లాభాలు పొందుకునే అవకాశాలే సూచిస్తోంది. ఏదేమైనా మరి ఏ రాశి వారికి నష్టము కలిగించే అవకాశం అంటే ఓన్లీ ఒక్క వృషభ రాశి వారికి మాత్రమే ఏమాత్రం అనుకూలంగా లేదన్న విషయాన్ని గమనించుకోండి. ఇక మేషము, మిథునము, మీన రాశి వారికి యావరేజ్గా ఉంది. మిగతా రాశుల వారికి బ్రహ్మాండం, బ్రహ్మరథం పట్టే అవకాశం, ధనయోగం, ఐశ్వర్యం కూడా బలంగా ఉంది. తప్పకుండా చెప్పినటువంటి షేర్ మార్కెట్ సమాచారం మీకు బాగా నచ్చిందని, తప్పకుండా దాంట్లో మీకు మంచి లాభాలు పొందుకుంటున్నారని నేను పూర్తిగా విశ్వసిస్తూ, అలాగే మీ యొక్క స్వీయ దృక్పథం, మీ యొక్క అనుభవం, పెద్దల సూచనలు, మార్కెట్ ఒడిదుడుకుల్ని గమనించుకొని అందులో పెట్టుబడి పెట్టి లాభాలు పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.